మిలేనియం మొదలైన కొత్తలో అంటే 2002లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. నికుంజ్ అనే వ్యక్తి ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్గా వర్క్ చేసేవాడు. అప్పటికి కొన్ని సినిమాలు చేశాడు అతను. అప్పుడప్పుడు షూటింగ్ పని మీద హైదరాబాద్ వచ్చి వెళ్తుండేవాడు. అవకాశాలు పెరగడంతో అప్ అండ్ డౌన్ చేయలేక హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. అప్పుడే ఓ సౌత్ ఇండియన్ ఫిలింలో ఛాన్స్ వచ్చింది. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ, ఇంకా ఏం చెప్పలేదు కదా అనుకుంటున్నారా? జస్ట్ మీరు బ్రీత్ తీసుకోవడానికి గ్యాప్ ఇచ్చా. దేశముదురులో ఆలి చెప్పినట్లు ఇక నుండి ప్రతి సీను క్లైమాక్స్లానే ఉంటుంది. నేనేం భయపెట్టట్లేదు బాబు, అయినా దయ్యం అంటేనే భయం కదా. చూసేయండి మరి. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అన్నీ అందుబాటులో ఉండడంతో పిక్నిక్కి వెళ్ళొచ్చినంత హాయిగా షూటింగ్ చేసుకునేవాడు నికుంజ్. అప్పుడే తను కమిట్ అయిన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. లొకేషన్ ఆర్ఎఫ్సి, నైట్ షూట్. హీరో గారికి చక్కగా మేకప్ వేశాడు. షాట్ రెడీ అవడంతో ఆర్టిస్టులందరూ షూట్ ప్లేస్కి వెళ్ళిపోయారు. నికుంజ్ మాత్రం తన ఎక్విప్మెంట్తో గ్రీన్ రూమ్లోనే కూర్చునిపోయాడు. టైం అర్ధరాత్రి 2 గంటలైంది. అప్పటికే రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్ అప్పుడు ఎవ్వరూ ఒంటరిగా ఉండకూడదని చెప్పేవారు చాలామంది. అప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అవడంతో మనోడికి మ్యాటర్ తెలియదు పాపం. దాంతో నేనొక్కడినే అన్నట్టు ఆ గ్రీన్ రూమ్లో అతను ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అప్పట్లో ఆండ్రాయిడ్ ఫోన్ పెద్దగా లేవు కాబట్టి కాళ్ళు ఊపుకుంటూ ఏదో సాంగ్ హమ్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో తన చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. దెబ్బకి ఉయ్యాలో నుంచి కింద పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు. చుట్టూ చూశాడు. బయట షూట్ జరుగుతుంది కదా, మేబీ ఆ సౌండ్స్ అయి ఉండొచ్చులే అనుకున్నాడు. కాసేపటికి మెల్లగా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. గుర్రుగా గురకపెట్టి నిద్రపోతున్న గురుడికి 1 గంటన్నర తర్వాత మెలకు వచ్చింది. ఎదురుగా ఉన్న మిర్రర్ చూసి షాక్ అయ్యాడు. అద్దం పైన ఏదో రాసి ఉంది. అది కూడా అతనికి అర్థం కాని ఉర్దూ భాష. లాంగ్వేజ్ సంగతి పక్కన పెడితే అసలు లోపల నుండి లాక్ చేసి ఉన్న రూమ్లోకి వచ్చి మిర్రర్ మీద ఎవరు రాసుంటారు అనే భయమే ఎక్కువైంది.